హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేడం రంజిత. ఇంట్లోనే చాలా ఈజీగా స్పాంజీగా పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా స్పాంజీ పన్నీర్ రావాలంటే ముందుగా 2 లీటర్ల పాలు తీసుకోవాలండి. 2.5 లీటర్ల పాలకి 1/2 కేజీ పన్నీర్ వరకు వస్తుందండి. క్రీమ్ తీయని పాలైతే ఖచ్చితంగా 5 కేజెస్కి 1 కేజీ పన్నీర్ వస్తుంది. క్రీమ్ తీసిన మిల్క్ అయితే పన్నీర్ రావడం చాలా కష్టం. నేను ఈరోజు 2 లీటర్ల పాలతో పన్నీర్ చేస్తున్నానండి. నాకైతే 300 గ్రామ్స్ వరకు పన్నీర్ వచ్చింది. పాలు అలా మరిగేటప్పుడు ఒకసారి స్పూన్తో అలా కలిపేయండి, లేదంటే పాలు అడుగు పట్టి పన్నీర్ ఫ్లేవర్ అరోమా అంతా చేంజ్ అయిపోతుంది. అలా ఒక 2 నిమిషాలు పాలు మరిగాక మనం స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి వెనిగర్ తీసుకుందామండి. ఒక 4 స్పూన్స్ అలా తీసుకోండి. నేను 2 లీటర్స్ మిల్క్ కాబట్టి 4 స్పూన్స్ వెనిగర్ తీసుకుంటున్నాను. ఆ వెనిగర్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి కలపాలండి. వాటర్ వేసి మొత్తం దాన్ని కలిపేసి ఇప్పుడు ఈ వెనిగర్ని పాలల్లో వేసి కలపాలండి. పాలు వేడిగానే ఉండాలి. పాలు చల్లబడితే పాలు విరగడం కష్టమవుతుంది, ఇంకా గట్టి పడుతుందండి పన్నీరు. పాలు వేడిగా ఉన్నప్పుడే వెనిగర్ కొంచెం కొంచెం వేస్తూ కలపండి. ఒకేసారి వేసి మొత్తం కలపకూడదు, కొంచెం వేసి కలపండి. పాలు విరగట్లేదని చెప్పేసి మళ్ళీ వేడి పెట్టడం కానీ ఇంకా పన్నీర్ ఎక్కువగా వేయడం కానీ చేయకండి. కాసేపటికి అవే విరిగిపోతాయి. వెనిగర్ వేసాక పాలు పగలట్లేదని ఏదైనా డౌట్ వచ్చి మళ్ళీ వేడి చేశారంటే పన్నీర్ చాలా గట్టిగా అయిపోతుందండి. అస్సలు వేడి చేయకండి. వేడిగా ఉన్న పాలలోనే వెనిగర్ వేశారంటే తప్పకుండా పాలు పగిలిపోతాయి. నాకైతే ఫస్ట్ తీసిన 4 స్పూన్స్ వెనిగర్ సరిపోలేదండి. మళ్ళీ ఇంకో స్పూన్ తీసుకుని అందులో వాటర్ కలుపుకొని వేసి కలిపేశాను. చూడండి, ఇదిగో పాలు ఇలా విరిగిపోయి పన్నీర్ ఎలా పైకి తేలిందో. పాలలో నుండి పొగలు చూసినా ఎలా వస్తున్నాయో అంత వేడిగా ఉన్నప్పుడు మనం వెనిగర్ వేయాలండి. పన్నీర్ చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం ఇలాంటి ఒక స్ట్రైనర్ని తీసుకోండి, ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి, ఇంకో వైట్ కలర్ మంచి క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ ఈ స్ట్రైనర్ పైన వేసేసి ఇలాంటి ఒక స్పూన్ సహాయంతో పన్నీర్ని కొంచెం కొంచెం తీసుకొని ఆ వైట్ క్లాత్ పైన వేసేద్దామండి. మనం పాలల్లో నిమ్మకాయ వేసినా విరుగుతుందండి, కాకపోతే మళ్ళీ పన్నీర్ని ఒకసారి వాష్ చేయాల్సి వస్తుంది. వెనిగర్ వేస్తే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. వెనిగర్ ఫ్లేవర్ కూడా అసలు ఈ పన్నీర్కి పట్టుకోదండి. ఫ్లేవర్ అంతా వాటర్లోనే ఉండిపోతుంది, పన్నీర్ సపరేట్గా వచ్చేస్తుంది. అలా మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం పన్నీర్ ఉంటుంది కదా, ఇలా స్ట్రైనర్లోకి మొత్తం వాటర్ వంపేసి అది వచ్చేస్తుందండి. దాన్ని కూడా అందులో వేసేసి పన్నీర్కి ఒక షేప్ వచ్చేలా అలా ప్రెస్ చేయండి. సైడ్స్ నుంచి పైన అంత నీట్గా ప్రెస్ చేసామంటే మనకు ఒక షేప్ వచ్చేస్తుంది. మనకి పన్నీర్ బౌల్స్ కూడా ఉంటాయండి, ఆన్లైన్లో దొరుకుతాయి. ఆ బౌల్స్ కూడా మనం ఆర్డర్ చేసుకుంటే మంచి స్క్వేర్ షేప్లో, రౌండ్ షేప్లో మంచిగా వస్తాయి. అలా ఏం అవసరం లేకుండా ఇంట్లోనే అంటే ఇలా చేసుకోండి. ఇప్పుడు ఆ క్లాత్ మొత్తం నీట్గా కప్పేసి ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకోండి. నేను ఏంటంటే 300 గ్రామ్స్ చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ వెయిట్ దానిపైన పెట్టేసేయండి. కింద సర్ఫేస్ కూడా రౌండ్గా కానీ స్క్వేర్ షేప్ కానీ వచ్చేటట్టు చూసి పెట్టుకోండి. మనం ఎక్కువగా వేటేసామంటే పన్నీర్ చాలా గట్టిగా అవుతుందండి. అందుకే చాలా తక్కువ వెయిట్తోనే పెట్టండి. మ్యాక్సిమం ఒక 1 అవర్ మాత్రమే పెట్టండి. మరి కొంతమంది 2 అవర్స్ అలా పెట్టేస్తారు. అప్పుడు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి పన్నీర్ చాలా గట్టిగా అవుతుంది. మనకు స్పాంజీగా రావాలంటే వాటర్ కొన్నే వేసి పెట్టండి. 45 to 1 అవర్ మాత్రమే పెట్టండి. ఒక 1 అవర్ తర్వాత క్లాత్ తీసేసి ఇప్పుడు పన్నీర్ చెక్ చేద్దాం ఎలాగయ్యిందో. చూడండి పన్నీర్ ఎలాగయ్యిందో. ఇలా మనం చేసిన పన్నీర్తో వెంబడే కర్రీ చేసుకోవచ్చు అండి, లేదంటే మీరు ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకున్నాం కాబట్టి 1 వీక్ వరకు ఉంచుకోవడమే మంచిది, ఎక్కువ రోజు ఉంచకూడదు. బయట దొరికే పన్నీర్ అయితే ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. కానీ మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి 1 వీక్ లేదా 10 డేస్ వరకు వాడుకోవచ్చు. అలా కట్ చేసిన ఎడ్జెస్ కూడా మనం కర్రీస్లో వేసి వాడుకోవచ్చు అండి, అదేం వేస్ట్ అవ్వదు. ఒక్కసారి మీరు ఇలా పన్నీర్ తయారు చేసుకొని చూసుకోండి, ఇంకోసారి బయట కొనమన్నా కూడా కొనరు. చూడండి ఎంత స్పాంజీ పన్నీర్ రెడీ అయ్యిందో. ట్రస్ట్ మీ, మీరు కూడా పన్నీర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.